హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. సెంటిమెంట్లో నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరిష్టం వారిది. అయితే కొన్నిసార్లు సెంటిమెంట్లు నిజమేనని అనిపిస్తున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ను అందరూ బలంగా నమ్ముతున్నారు. అదే రాజమౌళి సెంటిమెంట్. తన సినీ కెరీర్లో రాజమౌళి తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. అయితే జక్కన్న చిత్రాల్లో నటించిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఫ్లాప్ను చవిచూస్తుంటాడు. నితిన్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరికీ అనుభవం ఎదురైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇది సినిమా ఇండస్ట్రీకి పరిమితం కాలేదని అంటున్నారు. ఇప్పుడు క్రికెట్కి సైతం రాజమౌళి సెంటిమెంట్ పట్టుకుందని అంటున్నారు. ఇందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో డేవిడ్ వార్నర్ అన్సోల్డ్గా మిగలడానికి జక్కన్నే కారణమని చెబుతున్నారు. డేవిడ్ వార్నర్, రాజమౌళిలు కలిసి ఒక యాడ్లో నటించారు. ఈ యాడ్లో వార్నర్తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తాడు. మొత్తంగా యాడ్ ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు యాడ్ మరోసారి వైరల్గా మారింది. రాజమౌళితో వార్నర్ పనిచేయడం వల్లే వేలంలో అతడికి నిరాశ ఎదురైందని అంటున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్పై వేలంలో కోట్ల వర్షం కురుస్తుందని చాలామంది అనుకున్నారు. ఐపీఎల్ 2025లో మొదటిసారి అతడి పేరు వచ్చినప్పుడు ఎవ్వరూ తీసుకోలేదు. దీంతో రెండోసారి అయినా కనీస ధర 2 కోట్లకైనా అతన్ని ఏదో ఫ్రాంచైజీ తీసుకుంటుందని అందరూ భావించారు. అలా కూడా జరగలేదు. 40 ఏళ్ల డూప్లెసిస్ని తీసుకున్నప్పటికీ వార్నర్ను కొనేందుకు మాత్రం ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. దీంతో రాజమౌళి శాపం వార్నర్కు తగిలిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మైదానంలో వార్నర్ని చూడలేమని, అతడి ఇంట్లో రీల్స్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం అలా ఏం కాదని, వార్నర్ రిటైర్ అయ్యాడని, అతడి కంటే యువ ఆటగాళ్లను తీసుకుంటే బాగుంటుందని ఫ్రాంచైజీలు భావించుంటాయని అంటున్నారు. ఏదేమైనప్పటికీ డేవిడ్ వార్నర్ను మైదానంలో చూడకపోవడం సగటు క్రికెట్ అభిమానికి బాధను కలిగించే అంశం.